అందరికీ నమస్కారం అండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్న వీడియోను ప్రతి ఒక్కరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. సో ప్రమాదం అంటే ఎలాంటి ప్రమాదం జరిగింది అనేది తెలుసుకుందామండి. ఇక తెలంగాణలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందులో ఒక డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని, మరొకరి మంత్రి పదవి ఉంటుందని టాక్ అయితే నడుస్తుంది. ఇక ఎస్టీ, మైనారిటీ, రెడ్డి, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్లోకి ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన అయితే వెలువడే ఛాన్స్ ఉంది. ఇక బీసీ నేతకు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ పదవిని పొన్నం ప్రభాకర్కు కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఆ శాఖతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలు కూడా కల్పించనున్నారని తెలుస్తుంది. ఇక బీసీకి సామాజిక వర్గం ముదిరాజు కమ్యూనిటీకి నీలం మధు కూడా మంత్రి పదవి దక్కనుందని తెలుస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్టీ, మైనార్టీ, సో మొత్తానికి అయితే ఎస్టీ నుంచి బల్నాయక్, రామచంద్ర నాయకులు ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్, మైనార్టీ నుంచి అమీర్ అలీ ఖాన్కు మంత్రి పదవి పక్కా అనే టాక్ నడుస్తుంది. వెల్మ సామాజిక వర్గం నుంచి పద్మమోహన్ రెడ్డి కమ్యూనిటీ. అంటే ఈ రకంగా అంటే డిప్యూటీ సీఎంగా మరి బట్టి విక్రమార్కను ఉంచుతారా, లేదా పదవి తీసేస్తారా, లేదంటే డిప్యూటీ సీఎం పోస్టులు అనేది 2 క్రియేట్ చేసి ఇస్తారా అనేది పెద్ద ప్రమాదమే ఉందంటున్నారు. మొత్తానికి రాష్ట్ర రాజకీయంలో చూడాలి. మరి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే షాకింగ్ కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇక మంత్రివర్గ విస్తరణ ఉండదనే విధంగా కూడా వార్తా కథనాలు అయితే